ఎంపీ టికెట్ కోసం పాలమూరు బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యమైన నేతలు టికెట్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. రేసులో ఉన్న లీడర్లంతా టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. పాలమూరు బీజేపీలో ఎంపీ టికెట్ పై తీవ్ర పోటీ నెలకొని ఉంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఫైనల్ గా బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న బీజేపీ ముఖ్య లీడర్లు పార్లమెంట్ పైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. క్రితంసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున పాలమూరు నుంచి డీకే అరుణ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరినప్పటికీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యారు. ఈసారి తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. 2 పర్యాయాలు పాలమూరు నుంచి పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించిన జితేందర్ రెడ్డి ఈసారి టికెట్ వస్తే గెలిచి 3వ పార్లమెంట్ లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఉన్న సత్సంబంధాలతో జితేందర్ రెడ్డికి టికెట్ గ్యారంటీ అని ఆయన అనుచరులు భావిస్తున్నారు. క్రితంసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి గట్టి పోటీనిచ్చారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు కొన్ని నియోజకవర్గాల్లో డీకే అరుణ ఆధిక్యం సాధించారు. 70,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైన డీకే అరుణ ఈసారి టికెట్ తనకే కేటాయిస్తే విజయం తథ్యమనే ధీమాతో ఉన్నారు. గద్వాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు బరిలో నిలవడానికి నిరాకరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ జాతీయ రాజకీయాల వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో జితేందర్ రెడ్డి కోసం, 2018 ఎన్నికల్లో డీకే అరుణ కోసం ఇలా పలు దఫాల్లో పార్లమెంట్ టికెట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈసారి తనకు అవకాశం దక్కుతుందన్న ధీమాతో శాంతకుమార్ కనిపిస్తున్నారు. టికెట్ కోసం ముగ్గురు లీడర్లు ఎవరికి వారు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఆ ముగ్గురిలో టికెట్ ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.